Hi guys, welcome back to my channel. I hope you all are doing well. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి, బీటెక్ చదువుతూనే ఇంటర్న్షిప్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇంటర్న్షిప్స్కి ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, ఇలా బీటెక్ రిలేటెడ్గా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అందరూ వెబ్ ఆప్షన్స్ అనేవి మంచిగా పెడుతున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం చాలామంది స్టూడెంట్స్ మేము అనుకోకుండా ఫ్రీజ్ చేసేసామన్నా ఏం చేయాలని అడుగుతున్నారు. అండ్ కొత్తగా మనకి ఏపీఈ సెట్ నుంచి సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్కి ఫీ రీయింబర్స్మెంట్ అనేది పడదు అని నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాని గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, ఎవరైతే వెబ్ ఆప్షన్స్ని ఫ్రీజ్ చేశారో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి 13th వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 13th డే మొత్తం వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నైట్ 11:59 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంటాయి. సో ఆల్రెడీ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎనేబుల్ చేశారు. సో వాటిని కూడా వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. వాటితో పాటు ఏపీ ఈసెట్ అఫీషియల్స్ మనకి ఇంకొక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకేం చెప్తున్నారంటే, ఎవరైతే జేఎన్టీకే ఎస్ఎస్ని వెబ్ ఆప్షన్స్లో పెడుతున్నారో దాంట్లో స్పెషల్గా సిఎస్ఎం బ్రాంచ్ని సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆ కోర్సు ఒకవేళ ఎలోకేట్ అయితే ఫీ రియంబర్స్మెంట్ అనేది పడదు అని చెప్తున్నారు. సో ఆ కోర్సు సంబంధించి 75,000 ఫీ అనేది కాలేజీ వాళ్ళు పెట్టారు. సో ఆ 75,000 అనేది మీ సొంతగా మీరే కట్టుకోవాలి అని ఈ నోటిఫికేషన్ తెలుపుతుంది. సో ఎవరైతే జేఎన్టీకే ఎస్ఎస్ కాలేజీని సెలెక్ట్ చేసుకొని పెడుతున్నారో, సిఎస్ఎం బ్రాంచ్ పెడుతున్నారో, ఒకసారి మీరు ఆలోచించి పెట్టుకోండి గైస్. ఫీ పే చేయగలం అనుకుంటే పెట్టేయండి, లేదనుకుంటే లైట్ తీసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.